హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ 1 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరుగుతుంది. దుబాయ్ వేదికగా మ్యాచ్ మధ్యాహ్నం 2:30 లైవ్ అనమాట స్టార్ట్. ఆ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసి ఈరోజు మ్యాచ్ అయితే ఇండియా గెలిచే అవకాశమే ఉంది. ఇండియా గెలవాలని కోరుకుంటున్నా. ఒక ఇండియన్గా ఇండియా గెలవాలని కోరుకోవడం అనే కాదు, ఖచ్చితంగా టీము బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ బలాలను ఇద్దరిని స్ట్రాంగ్ని వీక్నెస్ని పరిశీలిస్తే కూడా ఇండియానే గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా దుబాయ్ పిచ్ అనేది ఒక అవగాహన ఉంది. ఆల్రెడీ 3 మ్యాచ్లు ఇక్కడ ఆడింది. ఆ పిచ్ ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనే దానిపై ఒక అవగాహన ఉంది. నాణ్యమైన స్పిన్నర్లు ఇండియాలో ఉన్నారు. ఒక కుల్దీప్ యాదవ్, అదేవిధంగా అక్షర్ పటేల్, అదేవిధంగా రవీంద్ర జడేజా. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాము హర్షిత్ రాణా ప్లేస్లో ఎవరు వరుణ్ చక్రవర్తి రావడం జరిగింది. మిస్టరీ స్పిన్నర్ ఎంత అద్భుతంగా బౌలింగ్ చేస్తాడో మనం ఆయన గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. 5 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా నిలవడం జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా నేను అనుకోవడం ప్లేయింగ్ 11 చేసి దాదాపు సేమ్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ అంటే జస్ట్ ఈరోజు మంగళవారం అంటే మొన్న అంటే సండేనే కదా మ్యాచ్ జరిగింది. జస్ట్ 1 డే గ్యాప్ ఉంది. కాబట్టి ప్లేయింగ్ 11లో చేంజెస్ చేసే అవకాశం అయితే ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. హర్షిత్ రాణా కూడా మంచి బౌలరే, కానీ ఒకవేళ హర్షిత్ రాణా వచ్చినట్టే ఎవరిని పక్కన పెడతారనేది కూడా క్వశ్చన్ మార్క్. కానీ ప్లేయింగ్ 11 కూడా చేంజ్ చేసే అవకాశాలు 99% ఉండవు. ఒకవేళ ఉంటే హర్షిత్ రాణా ఖచ్చితంగా రావాలి అనుకుంటే ఎవరిని పక్కన పెడతారనేది అయితే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే లాస్ట్ టైం ప్లేయింగ్ 11 అందరూ బౌలర్లు, బ్యాటర్స్ అందరూ చక్కటి ప్రదర్శనతో న్యూజిలాండ్పై అద్భుతమైన గెలవడం జరిగింది. కాబట్టి ప్లేయింగ్ 11లో చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు. ఇంకొకటి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఆస్ట్రేలియా టీం గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆస్ట్రేలియా టీం ఎట్లా ఉంది అంటే బ్యాటింగ్ వచ్చేసి మంచి బ్యాటింగ్ బాగానే ఉంది, కానీ బౌలింగ్ వచ్చేసి కొంచెం వీక్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ లేడు, అదేవిధంగా మిచెల్ స్టార్క్ లేడు. ఆస్ట్రేలియా అంటే వాళ్ళిద్దరు ఫాస్ట్ బౌలింగ్ గురించి మనం మాట్లాడుకుంటాము. ఎందుకంటే మంచి ఫాస్ట్ బౌలర్లు, వికెట్లు తీయగలరు, పవర్ ప్లేలో వికెట్లు తీసే అవకాశం ఉన్న అబిలిటీ ఉన్న బౌలర్ మిచెల్ స్టార్క్, అదేవిధంగా కమిన్స్ కూడా వాళ్ళిద్దరు లేరు. కాబట్టి ఇప్పుడు ఎవరు స్పెన్సర్ జన్సన్, అదేవిధంగా ఇంకొకరు మిగతా వాళ్ళు రావడం జరిగింది. ఈ స్పిన్ బౌలింగ్ కూడా విభాగంలో ఆడమ్ జంపా నాణ్యమైన స్పిన్నర్ ఒప్పుకుందాం, కానీ ఆడమ్ జంపాకి సపోర్ట్ ఇచ్చే స్పిన్నర్ ఇంకొక స్పిన్నర్ లేకపోవడం ఒక నెగిటివ్. ఎందుకంటే దుబాయ్ పిచ్ అనేది స్పిన్నర్స్కి ఎంత బాగా అనుకూలిస్తుంది అనేది చివరి మ్యాచ్లో చూసినాము. ఆ దుబాయ్ పిచ్ హిస్టరీ మనం గురించి చూసుకుంటే కూడా మనకు తెలుస్తుంది. కానీ జంపాకి సహకారం ఇచ్చేసి నాణ్యమైన స్పిన్నర్ లేడు. ఇప్పుడు పార్ట్ టైం స్పిన్నర్ మ్యాక్స్వెల్ ఉన్నాడు, అదేవిధంగా లబుషేన్, ఇద్దరు పార్ట్ టైం స్పిన్నర్సే. ఇంకా వాళ్ళ స్పిన్నర్ కోటాలో వాళ్ళే బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా కూడా లబుషేన్తో బౌలింగ్ వేయించడం జరిగింది. సాధారణంగా ఆయన మంచి బ్యాట్స్మెన్, కానీ స్పిన్కి అనుకూలిస్తాయి కాబట్టి పిచ్చులు అటు పాకిస్తాన్ పిచ్చులు కూడా కొన్ని స్పిన్తో అంటే నాణ్యమైన స్పిన్నర్ లేరు మరి. కాబట్టి ఇది లోటు, ఇది మనకి ఇండియాకి కలిసి వచ్చే విషయం. కాబట్టి ఈరోజు మ్యాచ్లో బ్యాటింగ్తో కంపేర్ చేసుకున్నా, బౌలింగ్లో కంపేర్ చేసుకున్నా కూడా ఇండియా గెలిచే అవకాశమే ఉంటుంది. ఇంకొకటి ఆస్ట్రేలియా బ్యాటింగ్ అంటే అంతా మనం చాలా మంది ఏమనుకుంటున్నారంటే ట్రావిస్ హెడ్. ఎందుకంటే మనం 2023 వరల్డ్ కప్లో ఫైనల్లో కానీ, అదేవిధంగా టెస్ట్ ఛాంపియన్షిప్లో కానీ మనం ఓడిపోవడానికి కారణము హెడ్. ఎందుకంటే అద్భుతమైన బ్యాటింగ్తో 20 చేత్తో ఆస్ట్రేలియాకి విజయం సాధించడం జరిగింది. కానీ ట్రావిస్ హెడ్ పప్పులు అనేవి ఇక్కడ దుబాయ్లో ఉడకవు. ఎందుకంటే పిచ్ వచ్చేసి ట్రావిస్ హెడ్ అనుకున్నంత ఈజీ అయితే ఉండదు. షాట్స్ ఆడదాము, హిట్టింగ్ చేద్దామని పోతే వికెట్ పడే అవకాశం ఉంటుంది. లాంగ్ బౌండరీస్ ఉంటాయి, 6 కొట్టాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందులో మన ఇండియన్ స్పిన్నర్స్ ఫామ్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇండియా ట్రావిస్ హెడ్నే కాదు, మిగతా బ్యాట్స్మెన్స్ కూడా స్పిన్తోనే వాళ్ళని అవుట్ చేయించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి నాణ్యమైన స్పిన్నర్లు 4 ఉన్నారు. కాబట్టి నేను కూడా అనుకోవడం ఏంటంటే లాస్ట్ టైం ఆడిన ప్లేయింగ్ 11 ఉండాలి, స్పిన్నర్స్ అదే వాళ్ళే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి వరుణ్ చక్రవర్తి కూడా టీం ప్లేయింగ్ 11లో ఉండాలి. హర్షిత్ రాణా వచ్చినా కూడా వరుణ్ చక్రవర్తి స్పిన్ వాళ్ళని టచ్ చేయకూడదు. ఎందుకంటే అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. ఆస్ట్రేలియా స్పిన్ ఆడడంలో కూడా వీకే ఉంటుంది. కాబట్టి నేను ఈరోజు మన సెమీఫైనల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా జరిగే సెమీఫైనల్లో ఇండియా ఆస్ట్రేలియాని ఓడించి 2023 వరల్డ్ కప్ ఫైనల్లో జరిగిన మ్యాచ్ రివెంజ్ని ఈరోజు తీర్చుకుంటారు అని నేను కోరుకుంటున్నాను. నేను అనలైజ్ చేస్తున్నాను. ఒక భారతీయ అభిమానిగా అదే జరగాలని కోరుకుంటాను. ఇండియానే గెలవాలి. రోహిత్ శర్మ గారి కెప్టెన్సీలో ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలి. జై భారత్. ప్రతి ఒక్కరు అదే కోరుకుంటారని నాకు తెలుసు. భారత్ మాతాకి జై. ఇండియానే గెలుస్తుంది, గెలవాలి కూడా. ఇండియా.